హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ ఎనిమిది చూశారు. నేనైతే చూసేసాను, మీ ముందుకు వచ్చేసాను. ఏం జరిగిందో చూద్దాము. ఈరోజు నామినేటెడ్ లిస్ట్ 6 మెంబర్స్: బేబక్క, సోనియా, విష్ణుప్రియ అండ్ భాషా, మణి అండ్ పృథ్వీ గారు. ఓకే, ఇప్పటి వరకు మన హౌస్మేట్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చూద్దాము. నా ఒపీనియన్ ఏంటంటే బేబక్క కూల్గా హ్యాండిల్ చేస్తున్నాను అనిపిస్తుంది. కానీ ఇన్స్టాగ్రామ్లో బేబక్క గారు మటుకు ఇట్లా ఉండేవాళ్ళు కాదు. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ షీఈస్ హ్యాండ్లింగ్ వెరీ కూల్. నిబిల్ వచ్చేసి చాలా కామ్గా, ఏదో మాస్టర్ మైండ్ లాగా. ఇంకా అతను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సోనియా వచ్చి అమ్మో ఫైర్ బ్రాండ్, తనతో పెట్టుకోవాలంటేనే బాబోయ్. విష్ణుప్రియ కూల్ అండ్ సైలెంట్గా ఉంది. ఇంకా సీత కూడా ఓకే, మాట్లాడుతుంది, ఫైట్ చేస్తుంది, పర్వాలేదు, తీసుకుంటుంది, ఓకే. భాషా గారు బాబో ఏంటండి మీ పంచులు, బుక్ రాసుకోవాలేమో పంచులకి. విన్నారా ఫ్రెండ్స్? ఒక ప్లేట్ ఫుల్ చికెన్ పీసెస్ పెడితే ఏమవుతుంది? పీస్ ఫుల్గా ఉంటామంట. అర్థం కాలేదా? అదేనండి, ప్రేరణ అండ్ భాష మధ్యన ఒక మంచి కాన్వర్సేషన్ జరుగుతుంది. మొత్తం కాన్వర్సేషన్లో పీస్ఫుల్గా ఉన్నారా సార్ అని అడిగింది మాట ప్రేరణ. అప్పుడు ఏమైంది? వేసేసారండి భాష గారు పంచు. ఒక ప్లేట్ ఫుల్గా చికెన్ పీసెస్ పెడితే పీస్ఫుల్గా ఉంటుంది అంట. అప్పుడు అర్థమైంది. పడి పడి నవ్వాను నేనైతే. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా మిగతా హౌస్ కంటెస్టెంట్స్కి వచ్చాక నిఖిల్ చాలా ఆర్గ్యుమెంట్స్ బాబు, తనతోటి చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి, బట్ స్టిల్ చాలా కూల్గా హ్యాండిల్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తున్నాడు. నాకైతే నచ్చాడబ్బా. మరికంట నో కామెంట్స్ అబ్బా. ఏడుస్తున్నాడు పాపం, చాలా డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు మనిషి. చాలా చాలా అగ్రెషన్గా మాట్లాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఎయిట్ చేస్తున్నాడు. జాలిపడాలో కోపడాలో తన స్ట్రాటజీ అనుకోవాలో ఇంకా ఏమీ అర్థం కావట్లేదు. వెయిట్ అండ్ వాచ్. పృథ్వీ అయితే అబ్బా జస్ట్ వావ్, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కామ్గా ఉంటున్నాడు, హౌస్లో కనిపించట్లేదని నేను కూడా అనుకున్నాను. బట్ ఈరోజు కరెక్ట్ పాయింట్స్ చెప్పి మనీని నామినేట్ చేశాడా. వావ్, నైనిక ఎట్లా పొగిడిందో నాకు కూడా సేమ్ ఒపీనియన్, జస్ట్ వావ్. ఇంకా ఆదిత్య గారు ఒక స్మైల్తో, చిన్న చిన్న మాటలతో ఆల్మోస్ట్ మేనేజ్ చేసేస్తున్నాడు. నవీన్ అయితే గేమ్ టాస్క్లో నేను పార్టిసిపేట్ చేశారు, ఓకే బాగానే ఉంది, బట్ ఎక్కువ అయితే కాన్వర్సేషన్స్ కనిపించట్లేదు. మరి మేబీ బిగ్ బాస్ హౌస్లో ఎంతవరకు చూపిస్తున్నారు, అందరినీ కవర్ చేయలేరు కదా పాపం. తను ప్రేరణ కూడా అంతే. ఏదో జరుగుతుంది, బట్ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఏదో సంథింగ్ యష్మి ప్రేరణ ఇచ్చారు అయితే చాలా వరకు, కానీ ఏం జరిగిందో నాకైతే అర్థం కాలేదు. సో పక్కాగా ఈ సీజన్ అయితే హిట్టే అవుతుందండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఎవరిని అనలైజ్ చేయలేకపోతున్నాం. ఎవ్రీ స్ట్రాటజీ వాళ్ళది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.